ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే ఆయన సతీమణి భువనేశ్వరి ఇద్దరు కూడా రామోజీ ఫిలిం సిటీకి చేరుకొని రామోజీరావుకి నివాళులర్పించిన అనంతరం రామోజీరావు కుటుంబ సభ్యులతో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. వారికి ధైర్యాన్ని చెప్తున్నారు, పరామర్శిస్తున్నారు. భువనేశ్వరి అలాగే చంద్రబాబు నాయుడు రామోజీరావుతో చంద్రబాబు నాయుడికి చాలా ఏళ్ల నుంచి ఒక అనుబంధం ఉందని చెప్పుకోవాలి. వాళ్ళిద్దరి మధ్య కూడా ఇటు రాజకీయ పరంగా కానివ్వచ్చు, ఇటు చాలా మందికి కూడా ఆయన రామోజీరావు ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పించారు. అదేవిధంగా ఇటు చంద్రబాబు నాయుడుతో కూడా ఆయనకి చాలా ఒక మంచి స్నేహ బంధుత్వం కలిగి ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు చంద్రబాబు నాయుడు అయితే ప్రజెంట్ ఫిలిం సిటీకి చేరుకొని రామోజీరావుకి నివాళులర్పించారు. ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ఈటీవీ నెట్వర్క్ను ఎప్పటికప్పుడు ఇటు రామోజీరావు విస్తరించుకుంటూ వెళ్లారు. ఈటీవీ ప్లస్ కానివచ్చు, ఈటీవీ సినిమా అలాగే ఈటీవీ అభిరుచి, ఈటీవీ స్పిరిచువల్ ఛానల్స్ ప్రేక్షకులను రకరకాల కార్యక్రమాలతో అలరిస్తున్నాయి. ఇలాంటి ప్రతి ఒక్క ఛానల్ని అందించిన ఈటీవీకి సంబంధించిన ప్రతి ఒక్క ఛానల్ని అందించిన మహాయోధుడికి ఇవాళ ఆస్ట్రు నివాళి అర్పిస్తున్నారు ప్రతి ఒక్కరూ. ఇటు చంద్రబాబు నాయుడు కానివచ్చు, ఉదయం నుంచి కూడా రాజకీయ ప్రముఖులు అలాగే సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా ఇటు వెండితెర బుల్లితెర నుంచి ప్రతి ఒక్కరు కూడా రామోజీరావుతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ వస్తున్నారు. ప్రతి ఒక్కరు ఇటు ఎక్స్లో కూడా ట్వీట్ చేస్తున్నారు అతనితో ఉన్న అనుబంధం కానివచ్చు. ఇటు జర్నలిస్టులకు కూడా ఆయన ఒక ప్రత్యేక మైలురాయిగా నిలుస్తారు. ప్రతి ఒక్క రంగానికి కూడా ఆయన ఎన్నో సేవలు అందించి ఎంతో మందికి ఉపాధి కల్పించిన మహోన్నతమైన వ్యక్తిగా ఈనాడు వ్యవస్థాపకుడు రామోజీరావు నిలిచారు. అలాంటి ఒక వ్యక్తి ఇవాళ కన్ను మూశారు అని ఉదయం తెలియగానే ప్రతి ఒక్కరు కూడా రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళి ఆయనకి నివాళులర్పిస్తున్నారు. ఇప్పుడు నేరుగా ఢిల్లీ నుంచి బయలుదేరిన చంద్రబాబు నాయుడు నేరుగా రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళి ఆయనకి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులు భువనేశ్వరి సతీమణి భువనేశ్వరి అలాగే నారా చంద్రబాబు నాయుడు కూడా ఇద్దరు కలిసి ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించి అనంతరం రామోజీ కుమారుడు కిరణ్ పరామర్శించారు. చంద్రబాబు నాయుడు శైలజ కిరణ్ కూడా ఇటు చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి పరామర్శిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకి ధైర్యాన్ని చెప్తున్నారు. ఆ దృశ్యాలు మనం బిగ్ టీవీలో చూడొచ్చు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రామోజీరావు పార్థివ దేహం వద్ద పుష్పగుచ్చం అందించి నివాళులర్పించారు. నివాళులర్పించిన అనంతరం కూడా ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. ప్రజెంట్ మనం ఆ విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఆయన సతీమణి నారా భువనేశ్వరి అలాగే చంద్రబాబు ఇద్దరు కూడా కలిసి రామోజీ ఫిలిం సిటీకి చేరుకొని ఆయనకి నివాళులర్పించారు. ఉదయం ఢిల్లీలో ఉన్న చంద్రబాబు నాయుడు అక్కడే ఆయన ఫోటో పెట్టి ఆయనకి ఢిల్లీలో నివాళులర్పించారు. అనంతరం ఢిల్లీ నుంచి నేరుగా రామోజీ ఫిలిం సిటీకి చేరుకొని రామోజీరావుకి నివాళులర్పిస్తున్నారు. ప్రజెంట్ ఆయన కుటుంబ సభ్యులతో అక్కడే కూర్చొని మాట్లాడుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. రామోజీ కుటుంబ సభ్యులను చంద్రబాబు నాయుడు పరామర్శిస్తున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి చంద్రబాబు ఆయనకి నివాళులర్పించారు.
రామోజీరావుతో చంద్రబాబుకి ఎంతో కాలంగా ఒక స్నేహపూర్వకంగా వాళ్ళిద్దరికి ఒక రిలేషన్ అనేది ఉండేది. రామోజీ కుటుంబ సభ్యులనైతే చంద్రబాబు నాయుడు పలకరిస్తున్నారు. ప్రస్తుతం మనము ఆ విజువల్స్ చూసుకోవచ్చు. ఇటు రామోజీరావు గురించి చెప్పుకోవాలంటే తెలుగునాట అతిపెద్ద డిజిటల్ మీడియా విభాగాన్ని సృష్టించారు. 13 భాషల్లో వార్తలను అందిస్తూ అతిపెద్ద డిజిటల్ ప్లాట్ఫామ్గా కూడా ఈటీవీ భారత్ అరచేతిలో సమాచారం అందించే అస్త్రంగా మారిందనే చెప్పుకోవచ్చు. ఇటు సినీ ఇండస్ట్రీకే కానివ్వచ్చు, సీరియల్స్ కానివ్వచ్చు, ఈటీవీలో టెలికాస్ట్ అయ్యే ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి కూడా ఆయన ఒక భాషను, తెలుగు భాషను ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి ఛానల్స్లో ఇటు ఈటీవీ ప్లస్ కానివ్వచ్చు, ఈటీవీ సినిమా, అలాగే ఈటీవీ అభిరుచి, ఈటీవీ స్పిరిచువల్ ఇలాంటి ఛానల్స్ని అయితే ప్రేక్షకులకు రకరకాల కార్యక్రమాలతో ఆయన అలరిస్తూ వచ్చాడు. ఈటీవీ నెట్వర్క్ను ఎప్పటికప్పుడు ఇటు రామోజీరావు విస్తరించుకుంటూ వెళ్ళారు. అలాగే ఎంతో మందికి కొన్ని వేల మందికి ఆయన ఈటీవీ సంస్థతో ఉపాధి అవకాశాలు కల్పించారు. కొత్త వారికి అవకాశాలు కూడా అందిస్తూ వచ్చారు. ఆయన 1962 అక్టోబర్లో హైదరాబాద్లోని మార్గదర్శి చిట్ ఫండ్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఆయన తొలి వ్యాపారం అలాగే కొనసాగుతూ వచ్చింది. ఆయన తొలి వ్యాపారం నుంచి ఇప్పటి వరకు కూడా రామోజీ ఫిలిం సిటీ నిర్మించి, అలాగే ఈనాడు దినపత్రిక ద్వారా ఈనాడు అధినేతగా ఆయన ఎదిగి ఎన్నో వ్యాపారాలు పెట్టి ఇటు వ్యాపారస్తులు కానివ్వచ్చు, ఇటు తెలుగు సినీ ఇండస్ట్రీలో సినిమా రాజకీయ నేతలతో కూడా ఆయన ఒక చెరగని ముద్ర వేసుకున్నారు. అలాంటి వ్యక్తికి ఇవాళ ఉదయం నుంచి కూడా ఆయన మరణ వార్త విన్నప్పటి నుంచి ఇటు ప్రముఖులు, రాజకీయ నేతలు ఒక్కొక్కరుగా ఫిలిం సిటీకి చేరుకొని ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటున్నారు. అలాగే ఆయనతో కలిసి పనిచేసిన వ్యక్తులు కూడా ఒక్కొక్కరికి వచ్చి ఇటు చిన్న ఇండస్ట్రీ నుంచి కానివ్వచ్చు, వెండితెర, బుల్లితెర నుంచి కానివ్వచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆయనకి నివాళులు అర్పిస్తున్నారు. ప్రజెంట్ అయితే టీడీపీ అధినేత చంద్రబాబు అలాగే ఆయన సతీమణి భువనేశ్వరి ఇద్దరు కూడా అక్కడికి చేరుకొని నివాళులర్పించారు. అనంతరం రామోజీరావు కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెబుతున్నారు. రామోజీరావు పార్థివ దేహానికి పుష్పగుచ్చం ఇచ్చి అనంతరం కుటుంబ సభ్యులతోనే అక్కడే మాట్లాడుతున్నారు. అక్కడే కూర్చొని కాసేపటికి అక్కడికి చేరుకున్న అనంతరము ఆయన వారి కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్తున్నారు. రామోజీరావు అస్తమయంపై పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మీడియా రంగంలో విలువలతో పాటు నూతన ఒరవడికి ఎన్నో సంస్కరణలకు ఆద్యుడంటూ ఆయన్ను గుర్తు చేసుకుంటున్నారు. ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఇద్దరూ కలిసి కూడా రామోజీ ఫిలిం సిటీకి చేరుకొని ఆయనకి నివాళులర్పించారు. ఉదయం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఆయన ఫోటోకి నివాళులర్పించారు. అనంతరం ఢిల్లీ నుంచి నేరుగా ఫిలిం సిటీకి చేరుకొని చంద్రబాబు నాయుడు రామోజీరావుకి నివాళులర్పిస్తున్నారు. రామోజీరావు పార్థివ దేహాన్ని పుష్పగుచ్చం ఇచ్చి అనంతరం ఆయనకి నివాళులర్పించిన అనంతరం కూడా ఆయన కుటుంబ సభ్యులతో పరామర్శించి ఆయన కుటుంబ సభ్యులకి ధైర్యాన్ని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు అలాగే ఆయన సతీమణి